వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కూతురు ఛానల్. నేనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, అల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, మంచిగా కస్తూరి మెంతి, చికెన్ మసాలా, ధనియా పౌడర్, కారం, ఉప్పు, పసుపు, చిల్లీ సాస్, ఓల్డ్ గరం మసాలా, నిమ్మకాయ, పెరుగు. ఇవి చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు. Yummy in my tummy, yummy, 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 yum, 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 yummy, yummy, yummy in my tummy, yummy, yummy, yummy. ఇంకా బియ్యాన్ని కడిగాలి. బియ్యంలో చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, సాజీరా, యాలకులు, కొత్తిమీర, పుదీనా, మంచి నూనె వేసేసుకోవాలి. అలాగనే ఉప్పు వేసుకొని ఇది రెండింతలు ఉడికించిన తర్వాత రైస్ అయినాక అన్నం అయితే రెండింతలు ఉడికింది దించేసుకున్నాము. ఇంకొకటి ఎక్స్ట్రా తీసేసుకొని అన్నం వేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ నేను అన్నం వేసుకుంటున్నాను, తర్వాత చికెన్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇంకా అన్నం మీద వేసేస్తున్నాను. మీరు ఫస్ట్ అయితే చికెన్ కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్ ఎలాగైనా చేసుకోవచ్చు. ఇది తర్వాత కొత్తిమీర, పుదీనా, వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో, యమ్మీ యమ్మీ ఉంది కదా. నాకైతే నోరు ఊడిపోతుంది అప్పుడు నేను వంట చేసేటప్పుడే, కానీ అయిన తర్వాతనే తినాలి కదా. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని అయితే ఫాలో అవ్వండి నా ఛానల్ని. ఇంకా మళ్ళీ ఒకసారి అన్నాన్ని కూడా ఇలా వేసేసుకొని ఇంకా స్పూన్తో ఇలా అనుకోవాలి. ప్లీజ్ వాచ్ మై ఛానల్. ఇంకా బిర్యానీకి అయితే దమ్ము పెట్టేస్తున్నాను. 15 minutes అయితే ఇలా దమ్ము పెట్టాలి. ఆవిరి బయటికి రాకుండా ఇలా క్లాత్ వేసుకొని పెట్టేసి Chicken biryani, yum, yum, yummy, yummy, yum, yum. నాకు సంబీరా గురించి తెలీదు. ముందు తినేసి బయటికి వెళ్ళు. తిను. చిత్తును తినవారా? నా దగ్గర చెప్పకు. నా కొడుకే నన్ను వదిలేసి వెళ్ళాడు. ముందు తినేసి వెళ్ళు. ఆర్య తినేవేమ్రా? అదంతా నాకు తెలీదు. ముందు బయటికి వెళ్ళు. అన్నా, 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 వెళ్ళు.